మంచి పనులు చేసే వ్యక్తి ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుబడినప్పటికీ పడుకున్న వెంటనే ప్రశాంతమైన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవారైనా దుష్టులైతే, దుర్మార్గుడు, క్రూరాత్ముడైతే, చౌర్యం, హింస, మోసం, హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. అతడి వద్ద ఎంతటి శక్తి సంపదలు ఉన్నప్పటికీ తనెప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేడు లక్ష్మి. ఇక తమరు తమ అంశను రూపొందించండి దేవి. ఎప్పుడైతే నేను దేవకీ మాత 8వ పుత్రుడిగా అవతరించగాని అక్కడ మీరు యశోదమ్మ పుత్రిక రూపంలో జన్మించాల్సి ఉంటుంది. చూస్తుండగానే 9 నెలలు 9 క్షణాలై ఆనందోత్సాహాలతో గడిచిపోయాయి. చూస్తూ ఉండగానే ఆ శుభ గడియ యశోదమ్మ తల్లయ్యే శుభతరుణం ఆసన్నమైంది. అష్టమి తిథి. చూస్తుంటే పురిటి నొప్పులు ఆరంభమైనట్లున్నాయి. దేవకి, నేను సంభాలించుకో, ధైర్యంగా ఉండు. అక్క, యశోద, ఆయమ్మ. రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇదే కదా అధర్మం నశించడానికి, ఇంకా ధర్మస్థాపనకి తగిన సంకేతం. దేవకి, నువ్వేం భయపడకు, అన్ని సవ్యంగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? అన్నయ్య కరవాల మంచు వినాశనమే లక్ష్యంగా పెట్టుకుని నా కళ్ళలో మెరుస్తోంది స్వామి.
నువ్వు విశ్రాంతి తీసుకో. దుర్జన, వెళ్ళు. మళ్ళీ వెళ్ళి చూడు. నాకు ప్రతి క్షణం సమాచారం అందాలి. ఎప్పుడైతే మన పుత్రుడు భద్రమైన తల్లి గర్భంలో నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చి రాగానే అన్నయ్య వచ్చి నా వాత్సల్యం ఇచ్చే వరాన్ని అంతం చేస్తాడు. నువ్వేం బాధపడకు దేవకి. తను మన 8వ పుత్రుడు. నిజానికి మన జీవితంలో కంసుడు పెట్టిన అష్టకష్టాల పొగలే కాదు, ఆ హరిభక్తి అనే నిప్పు కూడా అండగా ఉంది మనకి. ఆ శరీరవాణి ఏం చెప్పింది? అన్నయ్య ఏం చేశాడు? తన క్రూరత్వంతో ఇంతవరకు జన్మించిన సంతానం 7గురిని జీవితం ఆరంభం కాకముందే అంతం చేశాడు స్వామి. నాకు భయంగా ఉంది. ఇప్పుడు వీడిని కూడా పోగొట్టుకుంటానేమో. ఇక నా వల్ల కాదు భరించడం. ఇక నా వల్ల కాదు భరించడం. మన యశోదకి ప్రసవం త్వరగా జరగకపోతే తల్లి ప్రాణాలకి ముప్పొచ్చేలా ఉంది. తనింకా నొప్పులు పడుతూనే ఉంది. పూర్ణమ్మ చెప్పిన ముహూర్తం కూడా ఎప్పుడో దాటిపోయింది నందా. వదినా, అంత మాట అనకండి. తల్లి బిడ్డల్ని రక్షించడానికి అన్ని విధాలా ప్రయత్నించండి. నేను ఆ విష్ణుమూర్తిని కూడా ఇదే వేడుకుంటాను. గుడికి వెళ్ళొస్తాను. ప్రభు, యశోదమ్మ యోగమాయనెందుకు ప్రసవించలేకపోతున్నారు? నా శక్తి తత్వమే యోగమాయ. తను జన్మించడానికి ముందుగా నా 8వ అవతారం శ్రీకృష్ణుడు అవతరించాలి. అయితే ప్రభు, తమరింకా ఎందుకు కాలహరణం చేస్తున్నారు? అర్ధరాత్రి గడిచిన తర్వాత శూన్యకాలం సంభవిస్తుంది. అదే శుభానికి జయంతి. శిశువు లోకానికి వస్తాడు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. యుగంలో అత్యంత శుభముహూర్తం వచ్చింది. ప్రారంభమైంది దివ్య శూన్యకాలం.
శ్రీమన్నారాయణ, మేమెంతో అదృష్టవంతులం. సాక్షాత్తు తమరి మా పుత్రుడి రూపంలో జన్మించారు. నేను కారాగారంలో లేకపోతే బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేసేవాణ్ణి. కానీ ప్రభు, నేను బందీగా ఉన్నాను. ప్రభు, కంసుడికి తమరి అవతార సమాచారం తెలిసిన వెంటనే తమరి ప్రాణం హరించే పదునెక్కిన కరవాలాన్ని జులిపించుకుంటూ వస్తాడు. ఓ కరుణాంతరంగా, తమరి భక్తుల భయాన్ని నశింపజేసేవారు కదా. కానీ క్షణక్షణానికి నా భయం పెరిగిపోతూ వస్తోంది. మా అన్నగారు నిరంతరం నా సంతానాన్ని హరిస్తూనే ఉన్నాడు. నేనిది సహించలేను ప్రభు. తమ లీలను ప్రదర్శించండి. తమరు జన్మించిన విషయం ఆ క్రూరుడికి తెలియనే కూడదు. తమరి ఈ అలౌకిక చతుర్భుజ రూపం చూశాడంటే తన క్రోధం మరింతగా విజృంభిస్తుంది. అప్పుడు తమరిని అంతం చేయడానికి సర్వ సైన్యాలని వెంటబెట్టుకొని వస్తాడు. అందుకే ఓ జగదీశ్వర, తమరు సామాన్య బాలుడి రూపంలో దర్శనమివ్వండి ప్రభు. అప్పుడు తమరిని దాచే ప్రయత్నం చేయవచ్చు. సామాన్య బాలుడైతే తనేమీ చేయలేడనే నమ్మకం కలిగించగలను. తమరి వల్ల ప్రమాదం ఉండదని చెప్పగలను. దయ చూపించండి శ్రీహరి. అమ్మా, తండ్రి గారు, గత జన్మలో 12,000 సంవత్సరాలు మీరు కఠిన తపస్సు చేశారు. భూమిని ముంచే వర్షాలు, దారుణ వడగాలులు, మలమల మార్చే ఎండలు, ఎముకలు కొరికే శీతల పవనాలు అన్నిటినీ ఆనందంగా అనుభవించారు. నన్ను మీకు పుత్రుడిగా పొందాలనే సంకల్పం అచంచలమైనది. నేనీరోజు మీ పుత్రుడినైనా మీరు కంసుడి భయంతో కంపిస్తున్నారు. పుత్రుడి రూపంలో సామాన్య బాలుడిని కోల్పోతున్నారు. మీరు మా తల్లిదండ్రులు కనుక మీ కోరికను నెరవేర్చడం నా కర్తవ్యం. కనుక నేను సామాన్య బాలుడి రూపాన్ని ధరిస్తాను. మీరు నా గురించి బాధపడ్డం గాని, కంసుడికి భయపడ్డం గాని అవసరం ఏమాత్రం లేదు. నేను జన్మించినది భూలోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసమేనమ్మా. నాకంత సమయం లేదు. యశోదారాణి తమ స్పృహ కోల్పోతోంది. ఇది తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. యశోద, కళ్ళు తెరిచే ఉంచు. యశోద, యశోద, కళ్ళు మూయొద్దు. తండ్రి గారు, ఆ కంసుడిక్కడికి వచ్చేలోపే మీరు నన్ను తీసుకుని యమునని దాటి వెళ్ళండి.
గోకులంలో తమరి సోదరుడైన నందుడి సంరక్షణలో నన్ను వదిలిపెట్టి అక్కడ జన్మించిన పుత్రికను ఇక్కడికి తీసుకురండి. మా ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకండి. జరుగుతున్నదంతా కేవలం నా లీల మాత్రమే. బయలుదేరండి తండ్రి గారు, ఆలస్యం చేయకండి. ప్రభు, మేమేం చేయాలో తమరే చెప్పారు, కానీ ఎలా చేయాలో మాకు చెప్పలేదు. నన్ను సంఖ్యలతో బంధించారు. చెరసాల నుండి బయటికి ఎలా వెళ్ళాలి? యశోద, ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. ఇక ఎంత మాత్రము భరించలేనక్క. ఇక ఎంత మాత్రము భరించలేదు నేను. ఇక ఎంత మాత్రము భరించనవసరం లేదమ్మా. యోగమాయకు జన్మనివ్వగానే యశోదమ్మ స్పృహ తప్పిపోయింది. ఆ సమయంలో స్పృహ కోల్పోయినది యశోదమ్మ మాత్రమే కాదు, నందుడు కూడా యోగమాయను కల్లారా చూడక ముందుగానే యోగమాయ ప్రభావంతో గోకులమంతా కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. మధురలో వసుదేవుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాల విష్ణువును చెరసాల నుంచి ఎలా తప్పించాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు కేవలం విష్ణుమాయ మాత్రమే వారికి సహాయం చేయగలదు. ప్రభు ఆజ్ఞను పాటించడం ఎలా సాధ్యపడుతుంది? ఈ చెరసాలని రక్షక భటులు కట్టుదిట్టంగా పహారా కాస్తున్నారు. మహారాజా, మహారాజా, మహారాజా! సమాచారం ఏంటో చెప్పు. సమాచారం ఏమిటంటే, దుర్జన,
అయినా ఈ సంఖ్యలను ఎలా తొలగించాలి? ద్వారం దేవకి, ఈ ద్వారం కూడా విష్ణు లీలలు అద్భుతమైనవి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు తనని మన నందుడింటికి తీసుకెళ్ళాలి. దేవకి, నేను అర్థం చేసుకోగలను. పుట్టిన బిడ్డని దూరం చేసుకోవడం నీ మనసుకు బాధ కలిగిస్తుంది. తీసుకో, ఒక్కసారి నీ బిడ్డని చేతుల్లోకి తీసుకో. ఒక్కసారి మన పుత్రుడిని, నా పుత్రుడిని నా గుండెలకి హత్తుకుంటే మనసింక దూరం చేసుకోనివ్వదు. తనని గుండెలకి హత్తుకోవడం అనేది తను మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నప్పుడే స్వామి. బయలుదేరండి స్వామి, ఇప్పుడు మనకంత సమయం లేదు. వెళ్ళిరండి. తనకింతవరకు పాలు కూడా పట్టకుండానే అంత దూరం పంపించేశాను. ఎంత దౌర్భాగ్యురాలని నేను! తల్లిగా పాలు కూడా పట్టించలేకపోయాను.
జరుగుతున్నదంతా నా లీలా విలాసంగా. వెళ్ళండి వెళ్ళండి గారు, త్వరగా వెళ్ళండి. యమునా నది పరవళ్ళు తొక్కుతుంది. ఈ పరిస్థితుల్లో నదిని దాటడం స్వామికి ఏమాత్రం సురక్షితం కాదు. మీరు నన్ను తీసుకుని యమునా నదిని దాటి వెళ్ళండి. అక్కడ గోకులంలో మీ సోదరుడు నందుడి సంరక్షణలో వదిలిపెట్టి వారికి జన్మించిన పుత్రికను ఇక్కడికి తీసుకురండి. శ్రీహరి వారిని గోకులానికి తీసుకెళ్లమని ఆదేశించారు కనుక రక్షణ కూడా
వారే కల్పిస్తారు. మీ అందరిలాగానే నేను కూడా ఈ శుభకార్యంలో శ్రీహరికి సహాయకుడిగా మారాలనుకుంటున్నాను. ఈ వరుణుడికి జలతత్వానికి సంచాలకత్వం వహించే అధికారం ఉంది. కానీ గంగా, యమున, సరస్వతి నదులు, ఈ 3 దివ్య నదుల జలాలపై ఆయా మాతల అధికారంలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కేవలం యమునా నది మాత్రమే సహాయం చేయగలదు. యమునాదేవికి ఆవాహన చేయడానికి సమయం పడుతుంది. అంతవరకు వసుదేవుడు నీటిలో ఎలా జీవించగలరు?
తమరి మహిమల అపారం నారాయణ. తమ లీలా విలాసం అద్భుతం ప్రభు. మా పుత్రుడి ప్రాణాలను రక్షించడానికి ఏ పాపం ఎరుకని బాలికను తన తల్లికి దూరంగా మృత్యుముఖంలోకి ఎలా తీసుకెళ్లగలను? జరుగుతున్నదంతా నా లీలాజాలమే. బయలుదేరండి తండ్రి గారు, త్వరగా వెళ్ళండి. ఏ కార్యం చేయమని శ్రీమన్నారాయణుడే ఆదేశించారో ఆ కార్యాన్ని ప్రశ్నించే అధికారం లేదు నాకు. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను శ్రీమన్నారాయణుడి దాసుడను. ఇదంతా వారి లీల తల్లి. వారి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళమని చెప్పారు. అంటే అందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మీరిక్కడికొచ్చింది యశోదమ్మకి సాయం చేయడానికా లేక మీలో మీరే తగువులాడుకోవడానికా? నేను నీ కడుపులో పుట్టిందాన్ని మాత. కానీ తమరి సాన్నిధ్యంలో గడిపే అదృష్టం లభించలేదు. మా సోదరుడికి లభించింది. జరగండి కొంచెం.
నువ్వేం భయపడకు. నేనొచ్చాను కదా యశోదమ్మా. అరే, రాగానే అధికారం చెలాయిస్తుంది. సోదరి యోగమాయ సరిగ్గా సమయానికి వచ్చారు. వీళ్ళంతా అమ్మని ఎంత కంగారు పెడుతున్నారో తెలుసా? ఇవ్వు, కన్నయ్యనిలా ఇవ్వు. నేను అన్ని దగ్గరుండి నేర్పిస్తాను. ఊరు పేరు తెలీదు, గోకులంలో ఎవ్వరు చూడలేదు. యశోద తనకి మాత్రం ఇవ్వదు. అక్క, ఇది నిజమే కదా, తనిక్కడ ఎవ్వరికీ తెలీదు. కానీ యశోదమ్మకు నేను తెలుసు. నీకు తెలుసు కదమ్మా. నా మీద నమ్మకం లేదా అమ్మా? లేదు లేదు, నువ్వు తెలిసినా ఇవ్వదు. మేమంతా తనకి బంధువులమే అయినా మమ్మల్ని నమ్మడం లేదు. అలాంటిది నీకెందుకు ఇస్తుంది కన్నయ్యని? వెళ్ళండి, బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, మా కన్నయ్య అందరినీ కలవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పండి. శ్రద్ధగా చూడు యశోదమ్మ తల్లి. నూనె రాసిన తరువాతే అసలైన మర్దన ఆరంభించాలి. ఈ సోదరుడికి సహాయం చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు సోదరి. నీకేం భయం లేదు నీలమణి, నేనున్నాను కదా దగ్గరుండి చూసుకోవడానికి. నువ్వేం కంగారు పడకమ్మా, మనిద్దరం కొత్త విషయాలు నేర్చుకుందాం. కొత్తవి నేర్చుకోవడం బాగుంటుంది. సోదరి చేయి తగలగానే మనసు పులకించిపోయింది. సోదరే మాతయ్యింది. సున్నితంగా పట్టుకొని తన చేతులని ఇలా ఒత్తాలి యశోద. తలంటు కదా అని తల కూడా ఇలానే తిప్పేస్తారా సోదరి? ఏం చేస్తున్నారు అసలు మీరు? లేదులే, ఇలా. ఇప్పుడు వీపు మర్దన. మంచిది, ఇప్పుడైనా కాళ్ళు చేతులు వదిలిపెట్టారు. అదే 10,000. ఇదేమిటి ఇలా తిరిగేసి పట్టుకున్నారు? జాగ్రత్త వదిన గారు, తమరేం ఆందోళన పడకండి. మిగిలిపోయిందా సోదరి? వీపు బలంగా ఉండటం చాలా అవసరం కన్నా. ఓ, ఎప్పుడో బలం వస్తుందని ఇప్పుడే తోమేస్తే ఎలా? ఈ స్నానం ఎంత కష్టమని నాకు తెలీదు. దీనికంటే లోకాన్ని జయించడమే సులభం. మాత తన సంతానానికి ప్రపంచంలోని అన్ని విషయాలు నేర్పిస్తుంది. కానీ ఇక్కడ కన్న కూతురే తన తల్లికి అన్నీ నేర్పుతుంది చూడండి.
సూర్యకిరణాలను కన్నయ్య మీద పడనివ్వాలి తల్లి. నీరెండ వల్లే పిల్లల్లో శక్తి ఉత్పన్నమవుతుంది. దానివల్లే తన ఎముకలు కండరాలు గట్టిపడతాయి. నిన్ను చూస్తే అమ్మకి సంతోషంగా ఉంది సోదరి. ఎందుకంటే మీరు అమ్మ కష్టాన్ని దూరం చేశారు. కానీ నన్ను మాత్రం అష్ట కష్టాలు పెడుతున్నారు. సోదరుణ్ణిలా ఇబ్బంది పెడితే ఎలా? ఇప్పుడు పసుపు శనగపిండి కలిపి ఒంటికి పట్టించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఇదేమిటి సోదరి, రాస్తుంటే గిలిగింతలు పెడుతున్నట్లుందే. ఇంతకీ ఏం రాస్తున్నారు నాకు? మీ బాధంతా మీ బిడ్డకు నేను కష్టాలు కలిగిస్తున్నాననే కదా. మీరు నారాయణుడిపై నమ్మకం ఉంచండి. అంతా మన మంచికే కదా. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సకల లోకాలని కేవలం ఒక్క పూటలో సృష్టించాడు. కానీ వారు స్త్రీకి రూపకల్పన చేసినప్పుడు మాత్రం ఆ బ్రహ్మదేవుడికి 7 రోజులు పట్టింది. ఎందుకంటే ఆ స్త్రీ అస్తిత్వం వ్యక్తిత్వాలలో మాతృత్వానికి కావలసిన అద్భుత సామర్థ్యాన్ని రూపొందించాల్సి వచ్చింది. ఎందుకంటే తను భరించలేనంత ప్రసవ వేదన అనుభవించి సంతానానికి జన్మనిచ్చేది. తన రక్తాన్నే పాలుగా మార్చి తన బిడ్డలకు పోషణనిచ్చేది తల్లి కాక ఇంకెవరు? అమ్మా, ఎందుకు తెల్లవారుతుంది? ఎందుకంటే సూర్యదేవులు రథం ఎక్కి భ్రమణానికి బయలుదేరతారు కాబట్టి. కానీ సూర్యదేవులు భ్రమణానికి ఎందుకు బయలుదేరతారు? ప్రాణులన్నిటికీ వెలుగునివ్వడానికి. సూర్యదేవుని ప్రకాశం పసుపు రంగులో ఎందుకుంటుంది? ఎందుకంటే నా కన్నయ్య ధోతి పసుపు రంగులో ఉంది కాబట్టి. సరే అమ్మా, సూర్యదేవుడు గుండ్రంగా ఎందుకుంటాడు? ఎందుకంటే నా కన్నయ్య మాటలు కూడా గుండ్రంగా తిరుగుతుంటాయి కాబట్టి. కానీ అమ్మా, నీ అంగవస్త్రం ఎక్కడ పెట్టాను నేను? వస్త్రాల ఆభరణాలతో పాటు ఇక్కడే పెట్టాను కదా, ఎట్టెళ్ళిపోయింది? ఎంత బాగుండేది! ఈ వాయువు దీన్ని ఎగిరేస్తూ నా కృష్ణుడి దగ్గరికి చేరిస్తే బాగుండు. ఇది ఇక్కడ పెట్టానా నేను? ఇంత అందమైన కళాకృతి దీన్ని చూడనే లేదు నేను. ఇది వేసుకున్నాక నువ్వు ఇంకా అందంగా ఉంటావు కన్నయ్య. రా. కానీ అమ్మా, ఇక చాలు కన్నా, ఇక ప్రశ్నలొద్దు. కదలకుండా ఉండు, నన్నిది నీకు పెట్టనివ్వు.
పసుపు వస్త్రధారణలో తను నెమలి పింఛం పెట్టుకొని అలంకరించుకున్నప్పుడు. సరే, ఇక లేచి చూపించు నా కన్నయ్య ఎలా కనిపిస్తున్నాడో. ఉన్నప్పుడేంటి దేవకి, ఎలా ఉంటాడు కృష్ణుడు? నెమలి పింఛంతో పాటు అలంకరించుకొని సిద్ధమవుతాడు. అచ్చం శ్రీమన్నారాయణుడు లాగుంటాడు. Krishna